మీ గురించి మీకు కొత్త విషయాలు చెప్పే కొన్ని వ్యక్తిత్వ పరీక్షలున్నాయి. వాటిలో కొన్ని శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించినవైతే, కొన్నేమో విషయపరమైనవి. దక్షిణ కొరియాలో కనుగొనబడ్డ ఈ పరీక్ష ప్రాచీన హస్త సాముద్రికం నుంచి అభివృద్ధి చెందింది. ఈ పరీక్షలో కేవలం ఒక్క విషయంతో మీ వ్యక్తిత్వాన్ని, దాని లక్షణాలను చెప్పేయవచ్చు. అదే మీ చిటికెన వేలు. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? ఒక వ్యక్తి తీరును, స్వభావాన్ని చిటికెన వేలు చూసి నిర్ణయిస్తారా? అవును, అది తెలుసుకోగలం. చిటికెన వేలు పరిమాణం ముఖ్యంగా ఒక వ్యక్తి స్వభావాన్ని, ప్రవర్తనను, చుట్టూ వారితో ఎలా మెలుగుతాడో వంటి విషయాలు తెలియజేస్తుంది. మీ చిటికెన వేలు పొట్టిదా? మీ చిటికెన వేలు చివర మీ ఉంగరపు వేలుపై కణుపు కన్నా కింద ఉన్నట్లయితే మీరు సిగ్గరి, ఇతరులతో కలవడానికి ఇబ్బంది పడే వ్యక్తి అని అర్థం. మీరు పెద్ద కళ్ళను కనే వ్యక్తి, కానీ మీ మౌన స్వభావంతో వాటిని నెరవేర్చుకోవడానికి కష్టపడుతుంటారు. మీ చిటికెన వేలు సమాన ఎత్తులో ఉంటే, మీ చిటికెన వేలు చివర ఉంగరపు వేలుపై కణుపుతో సరిసమాన ఎత్తులో ఉంటే మీరు సంతులిత, వృద్ధ స్వభావి అని అర్థం. మీ చుట్టూ ఉన్నవారు మీరెంత స్నేహ స్వభావో, అద్భుత వ్యక్తో తెలుసుకోవడానికి మిమ్మల్ని బాగా ఎరిగి ఉండాలని కూడా అర్థం. మీ చిటికెన వేలు పొడుగు. మీ చిటికెన వేలు ఉంగరపు వేలుపై కణుపు కన్నా దాటి పొడుగ్గా ఉంటే దానర్థం మీరు ఆకర్షణీయులు మరియు స్నేహశీలి. కానీ అన్నిట్లో మీకు అదృష్టం కలిసి రాదు. అందుకని మిగతా రకాల వారికన్నా మీరు కష్టపడి పనిచేసి మిమ్మల్ని మీరు నమ్మకస్తులుగా నిరూపించుకోవాలి. మీ చిటికెన వేలు మరింత పొట్టిగా ఉంటే, ఈ రకాన్ని విశ్లేషించడానికి మీ అరచేయిని ఒకసారి చూడండి. అన్ని వేళ్లు కలిసి అర్ధవృత్తంగా కనిపిస్తూ మీ చిటికెన వేలు మిగతా వేళ్ల కన్నా చిన్నగా కనిపిస్తుందా? దాని అర్థం మీరు అనేక ఆలోచనలతో, ఆశయాలతో కలల ప్రపంచంలో విహరిస్తుంటారు. కానీ ఈ ప్రపంచంలో వాటిని నిజం చేయడానికి ఇష్టపడుతుంటారు. మీ చిటికెన వేలు ఒకే పొడవుతో ఉంటే, ఇది అరుదైన రకం. కొంతమందికి వారి చిటికెన వేలు ఉంగరపు వేలుతో సమాన ఎత్తులో ఉంటుంది. దాని అర్థం ఆ వ్యక్తులు అన్నిట్లో ఆధిపత్యం కోరుకుంటారు. వారికి అన్నీ ఒకేసారి కదిలించే వేసే నాశనం చేయగల శక్తి కూడా ఉంటుంది. మీ చిటికెన వేలు చతురస్రంగా ఉంటే, మీ చిటికెన వేలు చివర బల్లపరువుగా ఉండి అడ్డగీతలా కనిపిస్తుంటే మీ చిటికెన వేలును చతురస్ర రకంగా చెప్పుకోవచ్చు. దాని అర్థం మీ వద్ద ప్రశంసించదగ్గ లక్షణాలున్నాయి. మీరు సూటిగా మాట్లాడే వ్యక్తి కావచ్చు. మీ నిజాయితీ, ముక్కుసూటి తత్వం మిమ్మల్ని నమ్మకస్తులుగా మారుస్తుంది. మీ చిటికెన వేలు కొనిదెలి ఉంటే, మీ చిటికెన వేలు కొనిదెలి ఉంటే దాని నలువైపులా ఏటవాలుగా కనిపిస్తుంది. ఇలా ఉన్న వ్యక్తులు రచయితలుగా రాణిస్తారు. ఎంతో వాక్పటిమ కలిగి ఉండి సందర్భానుసారం వ్యవహరిస్తారు. మీ చిటికెన వేలు వంపు తిరిగి ఉంది. మీ చిటికెన వేలు మిగతా వేళ్ల వైపు కానీ, దూరంగా కానీ వంపు తిరిగి ఉన్నట్లయితే దాన్ని వంకర చిటికెన వేలు అంటారు. దాని అర్థం భయం లేదా సంఘర్షణ. అంటే మీరు సాధారణంగా సంధి కుదిర్చేవారు, శాంతి పెంచేవారు, విడిపోయిన వారి మధ్య వారధిలా నిలబడేవారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.